కార్మిక వర్గం ప్రాణాలు పణంగా పెట్టుకొని ప్లాంట్లో పనిచేస్తున్నారు. కార్మికులు పనిచేయడం లేదు అని చెప్తున్నారు. ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు? 50 లక్షల టన్నులు సాలైన ఉత్పత్తి మంటల్లో కోకోవని టాప్లో వెళ్ళి చూడమనండి. మంటల్లో కార్మికులు పనిచేస్తూ ఉంటారు. బ్లాస్ట్ ఫర్నేస్ వెళ్ళి చూడమనండి ఎలా పనిచేస్తుంటారు. అందుకని ఈరోజు స్టీల్ ప్లాంట్ అంటే ఏమిటో అవగాహన లేకుండా చేసేటువంటి వాళ్ళు కార్మిక నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళని, అలాగే కార్మిక సంఘాలు కార్మికులుగా ఉన్న వాళ్ళని అవహేళన చేసేటువంటి పద్ధతిలో చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. కేవలం రాష్ట్రంలో ప్రజానీకానికి ఒక చెడు అభిప్రాయం కలిగించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం. అసలు వాస్తవం ఏమిటనంటే విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే నంబర్ 1 స్టీల్ ప్లాంట్. క్యాప్టివ్ మైన్స్ మనకి ప్రభుత్వం ఆమోదిస్తే చేయాలి. చట్టం కూడా కావాలనే ప్రైవేట్కి ఇవ్వాలని చాలా కాలం నుంచి కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఇప్పుడు కూడా మనకు సొంత గనులు అనేది ఇవ్వాలి. అదే కానీ ఇస్తే నంబర్ 1 ప్లాంట్గా వస్తుంది. సముద్ర తీరాలు ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఒక నగరంలో ఆనుకొని నగరంలో భాగంగా విశాఖ నగరం లాంటి అందమైనటువంటి పట్టణంలో భాగంగా ఉన్నటువంటిది వైజాగ్ స్టీల్ ప్లాంట్. దీనికి 20,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. మిగిలినటువంటి ఏ స్టీల్ ప్లాంట్కి ఇంత ల్యాండ్ బ్యాంక్ అనేటువంటి లేదు. మిగిలినవన్నీ కూడా అడవుల్లో ఉన్నాయి. రూర్కెలా భువనేశ్వర్కి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. బిలాయ్, బొక్కారో ఇవన్నీ కూడా అడవుల్లో ఉన్నాయి. అవి ఒక్కటే అక్కడ, కానీ ఇది నగరంలో ఉన్నటువంటిది. అందుకని ఇక్కడ ఎకరా 10 కోట్ల రూపాయలు ఈజీగా అమ్ముకోవచ్చు. వాళ్ళకి భూములు కావాలి. అందుకని భూముల కోసం స్టీల్ ప్లాంట్ అయినా మూసేస్తారు. ఎవరైనా ఎప్పుడైనా మేము ప్రైవేట్కి సమర్థించామన్నారు. హిందుస్థాన్ జింక్ ఒకవైపున మాజీ మంత్రి గారు గురునాథరావు గారు, అలాగే పల్లా శ్రీనివాస్ గారు ఇద్దరు మధ్యలో ఉంది. ఆ జింక్ ప్లాంట్ ఎందుకు మూసారు? ఎందుకు ప్రైవేట్కి వేదాంతాకి ఇచ్చారని అడుగుతున్నాం. ఏమప్పుడు మీరు ఎందుకు అడ్డుకోలేదని అడుగుతున్నాం. మీరెందుకు దాన్ని ఆపలేదని అడుగుతున్నాం. ఆ రోజు కూడా మీ పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఎందుకు అడ్డుకోలేదు? అందుకని బీజేపీ ప్రభుత్వం ఆనాడు కేంద్రంలో వాజ్పేయి గారి కాలంలో దాన్ని ప్రైవేట్ చేసింది. ఇప్పుడు అన్నింటికంటే పెట్టుబడిదారులకు అత్యంత లాభాలు వచ్చేటువంటిది కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద కన్నుబడింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలాగన్నా కూడా ఆక్రమించుకోవాలని, ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలని చేస్తున్నారు.